ఛానల్ పాల డబ్బా. అనగనగా రాజన్నపల్లి అనే గ్రామంలో సుబ్బయ్య అనే ఒక పేద కార్మికుడు ఉండేవాడు. తన కూతురు రాధ, వాళ్ళమ్మ రాధ చిన్న వయసులోనే చనిపోతుంది. అప్పటి నుంచి రాధని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. అమ్మా రాధా, నేను నీకొక మంచి సంబంధం చూశాను తల్లి. అబ్బాయి యుఎస్లో జాబ్ చేస్తాడంట. ఈ నెలలో మంచి ముహూర్తాలున్నాయంట. సంబంధం మాట్లాడమంటావా తల్లి? లేదు నాన్న, నేనొక అబ్బాయిని ఇష్టపడ్డాను. నేను చేసే ఆ గోల్డ్ షాప్లోనే సేల్స్ మేనేజర్గా చేస్తున్నాను నాన్న. అవునా? నువ్వు ఇష్టపడ్డావంటే తను చాలా మంచివాడై ఉంటాడమ్మా. నీ ఇష్టం నేనెందుకు కాదంటాను తల్లి. ఈ మంచి ముహూర్తాల్లోనే వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేద్దాం. సుబ్బయ్య అందరితో మర్యాదగా మాట్లాడేవాడు. ఎప్పుడు అందరూ బాగుండాలనే కోరుకునేవాడు. రాధ పనిచేసే గోల్డ్ షాప్ లో కృష్ణ అనే వ్యక్తి ఉంటాడు. రాధకి కృష్ణ అంటే చాలా ఇష్టం. కృష్ణకి కూడా రాధ అంటే అంతులేనంత ప్రేమ. రాధా, మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పావా? నేను చెప్పాను, కానీ ముందు మీ అమ్మతో మాట్లాడావా? లేదు రాధా, మా అమ్మతో మాట్లాడాలంటే కాస్త భయంగా ఉంది. అయినా మా అమ్మ ఎప్పుడూ నా ఇష్టాన్ని కాదనలేదు. ఏదో ఒక మంచి రోజు చూసి మా అమ్మతో మాట్లాడతాను. నువ్వేమీ కంగారు పడకు. కృష్ణ వాళ్ళ అమ్మ రంగమ్మ, నాన్న నాగయ్య. కృష్ణ పుట్టక ముందు నాగయ్య రంగమ్మ ప్రెగ్నెంట్ తో ఉందని తెలిసి కూడా తను ఇష్టం లేక విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అలా రంగమ్మ కృష్ణను పెంచి పెద్ద చేస్తుంది. కృష్ణ అంటే రంగమ్మకు చచ్చేంత ప్రేమ. అమ్మా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తన పేరు రాధ. తనకు కూడా నేనంటే చాలా ఇష్టమమ్మా. నువ్వు ఒప్పుకుంటే మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. నువ్వు నిజంగానే ఒక అమ్మాయిని ప్రేమించావా నాన్న? అయినా ఈ విషయాన్ని నా దగ్గర ఇన్ని రోజులు ఎందుకు దాచావు నాన్న? నీ ఇష్టాన్ని నేను ఎప్పుడన్నా కాదన్నా నా కన్నయ్య? రేపే వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధం మాట్లాడదాం. సంబంధం మాట్లాడడానికి ఇంటికి వెళ్తారు. అన్నయ్య గారు, మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. మీ అమ్మాయికి కూడా మా అబ్బాయి అంటే చాలా ఇష్టం. మీరు ఒప్పుకుంటే ఇద్దరికీ పెళ్లి చేద్దాం. పిల్లలు కోరుకుంది మనమెందుకు కాదంటామమ్మా? వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాలి. నేనే మీ ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడదాం అనుకున్నా. ఈ నెలలో మంచి ముహూర్తాలున్నాయని విన్నాను. పంతుల్ని పిలిచి ఒక మంచి ముహూర్తం పెట్టించి ఇద్దరికీ పెళ్లి చేద్దాం. సంతోషంగా ఉంటారు. అలా రాధాకృష్ణుల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాధాకృష్ణులను చూసి రంగమ్మ ఎంతో సంతోషపడుతుంది. అమ్మా రాధా, మీరిద్దరూ కలిసి నాకొక మనవణ్ణి చేతిలో పెడితే నేనే చక్కగా ఆడుకుంటా. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. కొన్ని నెలలు గడిచిన తర్వాత, ఇవ్వండి, నేను ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినా నాకు పాజిటివ్ రావట్లేదండి. నాకు ఇది చూస్తుంటే చాలా భయంగా ఉందండి. నువ్వేమీ కంగారు పడకు రాధా, మనం హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా, నేను రాధా అలా సరదాగా బయటికి వెళ్ళొస్తాం. పెళ్ళైనప్పటి నుంచి రాధ ఇంట్లోనే ఉంటుంది. తను కూడా చాలా బోరు కొడుతుందని చెప్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్న. ఇంట్లో అబద్ధం చెప్పి రాధను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. టెస్ట్లన్నీ చేసిన డాక్టర్ ఇలా అంటాడు: చూడమ్మా, నీకు ఒక రేర్ డిసీజ్ ఉంది. ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు జీవితంలో ప్రెగ్నెంట్ కాలేరు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? తనకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి? ఆ రిపోర్ట్స్ తప్పుగా ఉండుంటాయి. మేము వేరే హాస్పిటల్కి వెళ్తాం. చూడండి కృష్ణ గారు, నేను రిపోర్ట్స్ చెక్ చేసి మళ్ళీ టెస్ట్ చేశాను. అయినా ఏ ప్రయోజనమూ లేదు. మీరు ఏ హాస్పిటల్కైనా తీసుకెళ్ళండి. మీకు ఎవరైనా ఇదే సమాధానం చెప్తారు. అంటే నాకు జీవితంలో పిల్లలు కారా? వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. మీకు పిల్లలు పుట్టడానికి అవకాశమే లేదు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? రాధకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి? ఆ రిపోర్ట్స్ తప్పుగా ఉండుంటాయి. మనం వేరే హాస్పిటల్కి వెళ్దాం. లేదమ్మా, డాక్టర్ రీటెస్ట్ చేశాడు. రిజల్ట్స్ అలాగే వచ్చాయి. మనం ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ప్రయోజనం లేదమ్మా. ఇలా అయితే మన వంశాన్ని ముందుకెవరు నడిపిస్తారా? నీకు ఇంకో అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా. కృష్ణ రాధ విషయంలో ఎంతో బాధపడతాడు. ఇంకో పెళ్లి చేసుకోలేక చివరాఖరికి ఒక నిర్ణయానికి వస్తాడు. లేదు,
నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోను. అయినా నేనెందుకు ఆపరేషన్ చేసుకుని పిల్లల్ని కనకూడదు? తను ఇంట్లో ఎవరికి చెప్పకుండా సిటీలో ఉన్న డాక్టర్ దగ్గరికి వస్తాడు. డాక్టర్ గారు, మా ఆవిడ పిల్లలు కనలేదని చెప్పారు కదా, అయితే నాకు ఆపరేషన్ చేయండి, నేను పిల్లల్ని కనేలా చేయండి. ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు ఆపరేషన్ చేసుకుంటారా? అలా అయితే మీ జీవితంలో ఎప్పుడూ మునుపటిలా ఉండలేరు. అయినా పర్వాలేదు సార్, నేను ఆపరేషన్ చేసుకుంటాను. కృష్ణ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అక్కడే 10 రోజులు రెస్ట్ తీసుకుంటాడు. కృష్ణ ఎన్ని రోజులకి ఇంటికి రాకపోయేసరికి రంగమ్మ రాధ కృష్ణను వెతకడానికి సుబ్బయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. నాన్న, మీ అల్లుడు గారు ఏమైనా ఇక్కడికి వచ్చారా? తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వారం పైగా అవుతుంది. ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు నాన్న. నాకు చాలా భయంగా ఉంది. అవునా? అల్లుడు గారు ఇటేమీ రాలేదమ్మా. అల్లుడు గారు ఎక్కడికైనా బయటికి వెళ్ళుంటే 2-3 రోజుల్లో వచ్చేస్తారు. ఇన్ని రోజులు మనకు చెప్పకుండా వెళ్ళుండడు. మనం వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇద్దాం. అన్నయ్య గారు, తన ఆఫీసు కూడా కాల్ చేసి కనుక్కున్నాము. తను ఆఫీస్కి రాక వారం పైగా అవుతుందని చెప్పారు. నా కొడుకు ఎక్కడున్నాడో ఏమో. ఆపరేషన్ పూర్తయిన కొన్ని రోజుల తర్వాత కృష్ణ ఇంటికి వస్తాడు. కన్నయ్య, ఇన్ని రోజులు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఇంత బక్క చిక్కిపోయావేంట్రా? ఏంటండి మీ చేతికి మరికేంటి? చూస్తుంటే సెలైన్స్ ఎక్కించినట్టుందే. అసలు ఏదైనా మాట్లాడండి. అమ్మా, రాధకు పిల్లలు పుట్టరని తెలిసి నేను చాలా బాధపడ్డానమ్మా. నాకు వేరే పెళ్లి చేస్తావన్న భయంతో నేను హాస్పిటల్కి వెళ్ళి నాకు పిల్లలు పుట్టేలాగా ఆపరేషన్ చేయించుకున్నాను. అప్పుడు రాధ నాతోనే ఉంటుంది, నేను వేరే పెళ్లి కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఇలా చేశాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు ఆపరేషన్ చేసుకోవడం ఏంటి? ఎందుకు ఇలా చేసావురా? నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? నాకు పిల్లలు పుట్టలేదని మీరు ఆపరేషన్ చేసుకున్నారా? ఆపరేషన్ చేసే ముందు మాకు ఒక్క విషయమైనా చెప్పాలి కదా అండి. పిల్లలు పుట్టకపోతే మనం దత్తత తీసుకునే వాళ్ళం కదరా. నువ్వెందుకు ఇలా చేసావురా? నలుగురికి తెలిస్తే మన పరువేమైపోవాలరా. ఈ విషయం తెలుసుకున్న ఊరి వాళ్ళంతా కృష్ణ గురించి ఎంతో విచిత్రంగా మాట్లాడుకుంటారు. ఇది నువ్వు విన్నావేంటే? మన రంగమ్మ కొడుకు పిల్లలు పుట్టడానికి ఆపరేషన్ చేసుకున్నాడంట. ఏంటే నువ్వు మాట్లాడేది? వాడు ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నాడు? రాధకు పిల్లలు పుట్టారని తెలిసే తనే ఆపరేషన్ చేసుకున్నాడంట. చీచీ, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఒరే ముత్తయ్య, ఈ ఊర్లో అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదురా. నీకు ఈ విషయం చెప్పకపోతే నా తల పగిలేలా ఉంది. ఏంట్రా ఆ విషయం? తొందరగా చెప్పు. కొత్తగా పెళ్ళైన రంగమ్మ కొడుకు కృష్ణ తన భార్య జీవితంలో ప్రెగ్నెంట్ కాదని తనే పిల్లలు పుట్టేలాగా ఆపరేషన్ చేయించుకున్నాడంట. ఏంట్రా నువ్వు మాట్లాడేది? వాడికి పిచ్చిగానేమైనా పట్టిందా? అలా చేశాడేంటి? డాక్టర్ గారు, మీరు ఆ ప్రెగ్నెన్సీ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. కొన్ని నెలల తర్వాత కృష్ణ ప్రెగ్నెంట్ అవుతాడు. ఏవండి, మీరిప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందే ఒట్టి మనిషి కూడా కాదు. టైంకి ఆరోగ్యకరమైన భోజనం తినాలి, టైంకి పడుకోవాలి. ఇవన్నీ నాకు చెప్తారనుకున్నాను, కానీ ఇప్పుడు నేనే మీకు చెప్పాల్సి వస్తుంది. అవును రాధా, ఇవన్నీ నేను నీకు చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు నాకు చెప్పే రోజొస్తుందని నా కలలో కూడా అనుకోలేదు. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదురా. ఏదైతే ఏముందిలే, ఆ దేవుడు మనకు మంచి కోసమే చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న మీడియా వాళ్ళు కృష్ణ వాళ్ళ ఇంటికి వస్తారు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక పురుషుడు ఆపరేషన్ చేసుకొని అమ్మలా మారబోతున్నాడు. నమస్కారం కృష్ణ గారు, మీ గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది. మీరు అసలు ఇలా అమ్మగా అవ్వడం ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఒక అమ్మనైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. తల్లిగా ఒక బిడ్డకి ప్రాణం పోయడం అనేది దైవత్వంతో సమానం. అది ఆ దేవుడు ఆడవాళ్ళకిచ్చిన గొప్ప వరం. ఆ అదృష్టాన్ని నేను పొందినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. నిజంగా మీ వైఫ్ అంటే మీకు ఎంత ఇష్టమండి. మీరు చాలా గ్రేట్. టీవీలో కృష్ణ గురించి ఇలా రావడం తండ్రి నాగయ్య చూస్తాడు. అది చూసి తను ఎంతో సిగ్గుపడతాడు. చీచీ, వీడేంటి ఇంత పని చేశాడు? మన మగవాళ్ళ పరువంతా గంగలో కలిపాడు. నేను వాళ్ళకి దూరంగా ఉన్నా నా కొడుకు ఇలా చేశాడంటే నేను 10 మందిలో తలెత్తుకుని ఎలా తిరగాలి?
ఇలా అయితే కాదు, నేనే వెళ్ళి ఆ కడుపులో ఉన్న బిడ్డను చంపి నా పరువును నిలబెట్టుకుంటాను. లేదంటే ఒక మగవాడు బిడ్డకి జన్మనివ్వడం అనేది ఎంత సిగ్గుచేటో. ఎలాగైనా కృష్ణ కడుపులో ఉన్న బిడ్డని చంపి ఎలాగైనా మగవాళ్ళ పరువు కాపాడాలని నాగయ్య ఇంటికి బయలుదేరుతాడు. అయ్యా నాగయ్య, ఏంటయ్యా ఇలా వచ్చారు? మేము ఇప్పుడు గుర్తుకొచ్చామేంటి? ఎవరమ్మా అయినా మీకెలా తెలుసు? ఈయన్నేరా మీ నాన్న. అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వెళ్ళిపోయాడంటే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వచ్చాడు. ఓహో, నువ్వేనా మా నాన్న? పెళ్లి చేసుకుని మా అమ్మని ఒంటరిగా వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఏం మొహం పెట్టుకొని మా ఇంటికి వచ్చావు? అసలు నువ్వు మనిషివేనా? నన్ను క్షమించరా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అలా అమ్మని వదిలి వెళ్లకుండా ఉండాల్సింది. తప్పు చేశాను, నన్ను క్షమించు రంగమ్మ. నాగయ్యను క్షమించి ఇంట్లోకి పిలుస్తారు. నాన్న కృష్ణ, అసలు నువ్వు ప్రెగ్నెంట్ కావడం ఏంట్రా? ఇదంతా ఏంటి? అసలు ఏం జరిగింది? నాన్న, రాధంటే నాకు చాలా ఇష్టం. రాధని విడిచిపెట్టి నేను ఇంకో పెళ్లి చేసుకోలేను. రాధ జీవితంలో పిల్లల్ని కనలేదంట. అందుకే నేనే అలా ఆపరేషన్ చేయించుకున్నాను. నిజంగా నీకు రాధంటే ఎంత ఇష్టం నాన్న. నీలా ఎవ్వరూ చేసుండరు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నాన్న. ఆ కడుపులో ఉన్న బిడ్డని చంపాలని నాగయ్య మార్కెట్కి వెళ్ళి పొపాయ పండు తీసుకొస్తాడు. ఎంతో ప్రేమగా నటించి కొడుకుకు పెట్టాలని చూస్తాడు. నాన్న కృష్ణ, ఇదిగో పపాయ పండు, ఇప్పుడే మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు నాన్న. ఇలా ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకోవాలి. ఇది తిను నాన్న, కాస్త బలంగా ఉంటుంది. నాన్న, నిజంగా నేనంటే నీకెంత ప్రేమ నాన్న. నా చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమకు దూరంగా పెరిగాను. నువ్వు చూపించే ప్రేమ చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది నాన్న. కృష్ణ పపాయ తినబోతున్నప్పుడు అది చూసిన రంగమ్మ అక్కడికి పరుగు పరుగున వస్తుంది. ఇవ్వండి, మీరు ఏం చేస్తున్నారండి? వాడు ప్రెగ్నెంట్ తో ఉన్నాడు. పుప్పడి పండు తినకూడదు. కడుపులో ఉన్న పిల్లవాడిని చంపేస్తారా ఏంటి? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు ఈ పపాయ తింటే కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుందా? అవునరా, కడుపుతో ఉన్న వాళ్ళు పప్పడి పండు తింటే కడుపులో ఉన్న బిడ్డ మరణిస్తుందిరా. ఇలా పపాయ తింటే బిడ్డ మరణిస్తుందని నాకు నిజంగా తెలియదు రంగమ్మ. నేను వాడికి బలంగా ఉంటుందని మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. నువ్వు వచ్చి చెప్పకుంటే పెద్ద ఘోరం జరిగిపోయేది. నాన్నకు దీని గురించి సరిగ్గా తెలియదనుకుంటమ్మా. ఎందుకంటే నాన్న నిన్ను పెళ్ళైన కొత్తలోనే విడిచిపెట్టాడుగా. సరే సరే గాని మీరు వాడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నాగయ్య కృష్ణ కింద పడాలని వంటింట్లో నూనె కింద పోస్తాడు. అప్పుడు అనుకోకుండా రాధ దారిలో నడిచి కింద పడుతుంది. అయ్యో రాధా, అలా పడ్డవేంటమ్మా? అమ్మా రాధా, దెబ్బలేమని తాకాయా తల్లి? ఇక్కడ నూనె ఎలా వచ్చిందత్తయ్య? కిచెన్ లో ఉండే నూనె ఇక్కడెవరు పోసారత్తయ్య? అవును, అసలు ఇక్కడ నూనె ఎలా పడింది? ఎవరు మాట్లాడారేంటి? కిచెన్ లో ఉండే నూనె ఇక్కడెలా వచ్చింది? ఏమో అమ్మా, నాకు కూడా తెలీదు. నేను ఇప్పుడే స్నానం చేసి ఈ ఇంట్లోకి వద్దామని అనుకున్నాను. ఇంతలోనే రాధ ఇలా కాలు జారి కింద పడింది. ఏమో అత్తయ్య, నిజంగా నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీ స్థానంలో నా కొడుకుంటే ఏమవునో ఏమో. ఎంతైనా మనం వాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అవును, ఇంతలో ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. మనం వాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మా నాన్న, మీరు ఎందుకంత కంగారు పడుతున్నారు? నేను జాగ్రత్తగానే ఉంటున్నాను, భయపడకండి. కృష్ణకి అనుకోకుండా ఒకరోజు ఒళ్ళంతా ఎర్రగా బొబ్బులు వస్తాయి. కృష్ణ ఆ నొప్పికి తల్లడిల్లిపోతాడు. అది చూసిన రంగమ్మ రాధ ఎంతో బాధకు గురవుతారు. అయ్యో, ఏంటిది? నా కొడుకన్ని పుండ్లయ్యాయేంటి? అయ్యో దేవుడా, నా కొడుకు ఏం పాపం చేశాడయ్యా? ఎందుకు ఇలా వాన్ని పరీక్షిస్తున్నావయ్యా? అయ్యో, ఏంటండి ఇది? మీ ఒళ్ళంతా ఈ కురుపులేంటి? మనం ఆ దేవుడికి ఏ పాపం చేశామండి? నాకు ఇలా, మీకు ఇలా. అమ్మో దేవుడా, నొప్పి నొప్పి భరించలేకపోతున్నాను. మంట మంట, దేవుడా. అప్పుడే బయటికి వెళ్ళొచ్చిన నాగయ్య కృష్ణను చూసి ఇలా అంటాడు. ఏంట్రా ఈ ఒళ్ళంతా పుండ్లు ఇలా అయ్యాయేంటి? దేవుడా, నా కొడుకు నీకేం పాపం చేశాడయ్యా? ఎందుకిలా చేస్తున్నావు? వాణ్ణెందుకిలా హింసిస్తున్నావు? ఆ కడుపులో ఉన్న బిడ్డపై కూడా
నీకు ఏమాత్రం జాలి లేదా దేవుడా? చూడండి వాడికి ఎలా అయిందో. మనం హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. వాడికి బిడ్డ పుట్టడమేమో గాని వాడి బాధ నేను చూడలేకపోతున్నానండి. నాగయ్యే కృష్ణ కడుపులో ఉన్న బిడ్డను చంపాలని ఒక మాంత్రికుడి దగ్గర క్షుద్ర పూజలు చేయిస్తాడు. తాంత్రిక, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకు కడుపులో ఉన్న బిడ్డ చనిపోవాలి. దానికోసం నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. అలాగే నాగయ్య, ఆ కడుపులో ఉన్న బిడ్డని నేను చంపేస్తాను. కానీ నీ కొడుకు వేసుకునే బట్ట, వెంట్రుకలు, కాళ్ళ మట్టి కావాలి. ఆ మాంత్రికుడు తన విద్యలన్నీ కృష్ణపై ఓం ప్రయోగిస్తాడు. సట్పట్లమే గ్లమే కురు కురు హస్వాహ భూత ప్రేత పిచాచి సాహ. ఆ మాంత్రికుడు చేసిన పూజకి కృష్ణ లోపల ఉన్న బిడ్డ తల్లడిల్లిపోతారు. అమ్మో దేవుడా, నొప్పి నొప్పి. ఆ కొడుకు బాధని చూసిన తండ్రి నాగయ్య తట్టుకోలేక తను చేసిన కుట్రలకి పశ్చాత్తాపపడి ఇంట్లో వాళ్ళకంతా చెప్పిస్తాడు. అయ్యో, నా కొడుకు ఎంత బాధపడుతున్నాడో. ఇలా అవ్వడానికి కారణం నేనే వాడి కడుపులో ఉన్న బిడ్డని చంపాలని మాంత్రికుడితో మంత్రాలు వేయిస్తున్నాను. చీచి, అసలు మీరు మనిషేనా? అసలు మీరు ఇంత పని చేస్తారని ఎప్పుడూ అనుకోలేదండి. వాడిని చంపడానికి అసలు ఇంటికొచ్చారా? చీచి, అసలు నువ్వు ఒక తండ్రివేనా మావయ్య? నీ సొంత కొడుకుని చంపుదామని చూస్తావా? నీలాంటి తండ్రి ఏ కొడుకు కూడా ఉండదు మావయ్య. నన్ను క్షమించరా, తప్పు చేశాను. క్షమించరా అని పెద్ద తప్పు చేశాను. నీ మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయానురా. క్షమించు కృష్ణ. నాగయ్య తప్పు తెలుసుకొని మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి క్షుద్ర పూజలన్నీ వెంటనే ఆపేయమని చెప్తాడు. మాంత్రిక, నువ్వు వెంటనే ఆ క్షుద్ర పూజలన్నీ ఆపేయి. నా కొడుకు చనిపోయేలా ఉన్నాడు. వాణ్ణి అలా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను మాంత్రిక. వెంటనే నీ పూజలన్నీ ఆపేయి. అలాగే నాగయ్య, నేను చేసిన పూజలన్నీ ఇప్పుడే ఆపేస్తాను. దానికి విరుగుడుగా నేనిప్పుడిచ్చే తాయెత్తు కృష్ణ చేతుకు కట్టు. పూజ ఆపేసిన కొన్ని గంటల్లోనే కృష్ణ మామూలుగా అవుతాడు. కానీ కృష్ణకు పురిటి నొప్పులు వస్తాయి. అమ్మా, నొప్పి నొప్పి, కడుపులో నొప్పి. కృష్ణని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. కృష్ణకు 2 కమల పిల్లలు పుడతారు. అది చూసిన రాధ వాళ్ళ అమ్మ నాన్న ఎంతో సంతోషపడతారు. ఒక మగవాడికి 2 కమల పిల్లలు పుట్టడంతో కృష్ణ గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదిస్తాడు. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.